వచ్చింది అందరికీ నమస్కారం. ఈరోజు మీలాదున్ నబీ మొహమ్మద్ ప్రవక్త పుట్టినరోజు సందర్భంగా ముస్లిం సోదరులందరూ కూడా చాలా పవిత్ర దినంగా భావించి ఈరోజు ఈ వారి యొక్క పుట్టినరోజు వేడుకలు జరుపుకున్నటువంటి సాంప్రదాయం మరి గత ఎన్నో సంవత్సరాలుగా గాజువాకలో సాగుతుంది. తెలియజేస్తూ ప్రపంచ శాంతి కోసం, మత సామరస్యం కోసం మనం అందరూ కూడా ప్రయత్నం చేయాలి. మహమ్మద్ ప్రవక్త యొక్క ఏవైతే ఆ బోధనలు ఉన్నాయో బోధనలన్నీ కూడా అలవర్చుకొని ప్రపంచ శాంతి కోసం ప్రతి ఒక్కరు కూడా కృషి చేయాలని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ మీలాదున్ నబీ సందర్భంగా ముస్లిం సోదరులందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. మీలాదున్ నబీ అది మొహమ్మద్ ప్రవక్త గారి జన్మదినం సందర్భంగా మరి దేశవ్యాప్తంగా కాకుండా ప్రపంచవ్యాప్తంగా చాలా ఘనంగా నివాళులర్పిస్తున్నటువంటి సందర్భంగా, ఎందుకంటే ఆయన జన్మదినము చాలా పండగ వాతావరణంలో ముస్లిం సోదరులందరూ జరుపుకోవడం, అందులో మేము కూడా భాగస్వామ్యం అయినందుకు మేము కూడా అదృష్టంగా భావిస్తున్నాం. మరి అందరం కూడా ఐకమత్యంతో ఇలాగా ఒక అన్నదమ్ముల్లా కలిసి ఉండి మొత్తం అందరూ కూడా అన్ని పండుగల్లో కూడా మరి కలిసిమెలిసి చేసుకుంటూ మంచి సాంప్రదాయం ఈ భారతదేశంలో ఉంది. దాన్ని రాబోయే రోజులు అలా కొనసాగించాలని సందర్భంగా తెలియజేసుకుంటూ మమ్మల్ని ఆహ్వానించినటువంటి ముస్లిం సోదరులందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం. సోదరులందరూ కూడా ప్రపంచవ్యాప్తంగా ఈద్ మీలాదున్ నబీ పండుగ జరుగుతుంది. ప్రపంచం శాంతియుతంగా ఉండాలని, ఈ భారతదేశం అంతా శాంతియుతంగా ఉండాలని ఈ పండుగ చేసుకోవడం జరుగుతుంది. దీంట్లో ముస్లిం యువతులు అంజుమన్ సీరత్ నబీ, నూర్ పార్టీ, అలాగే మదీనా పార్టీ, అంజుమనే గౌస్ పార్టీ వారు, అలాగే రజా పార్టీ వారు, గౌసియా నౌజవాన్ సొసైటీ వారు,
దాంతోపాటు ఏదైతే కేజీఎన్ పార్టీ అలాగే అద్దె కాకుండా ముఖ్యంగా మదీనా మసీదు, గౌషా మసీదు, అలాగే అజింబా సున్నీ జామా మసీదు సభ్యులందరూ పాల్గొన్నారు. మేము అదృష్టంగా భావిస్తున్నాం. కులాలకు మతాలకు అతీతంగా ఈరోజు ఈ పండుగ చేసుకోవడం, ఈ పండుగలోనే ముఖ్యంగా శాసనసభ్యుల వారు కూడా పాల్గొనడం మా అదృష్టంగా భావిస్తూ రాబోయే రోజుల్లో ఈ శాంతియాత్ర ద్వారా మేము ఒకటి తెలియజేస్తున్నాం. తెలుగుదేశం పార్టీ హయాంలో ముస్లింలకు అనేక సంక్షేమ కార్యక్రమాలు మరి ముఖ్యమంత్రి గారు అలాగే అధ్యక్షుల వారు దగ్గరుండి మరి సంక్షేమ కార్యక్రమాలు విడుదల చేయాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ నాకు ఇంత చక్కని అవకాశం ఇచ్చిన మీ అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. గాజువాకలో మతాలకు అతీతంగా మనమందరం చేసుకునే ఈరోజు మా ప్రవక్త మొహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం పుట్టినరోజు సందర్భంగా మేమందరం కూడా పూల మతాలకు అతీతంగా ఎప్పుడు కూడా మన గాజువాకలో మత సామరస్యం లేకుండా అందరం కూడా కలిసిమెలిసిగా ప్రతి పండుగ చేసుకునే విధంగా ఈరోజు ముఖ్య అతిథిగా వచ్చేసినటువంటి రాష్ట్ర అధ్యక్షులు మన గాజువాక ఎమ్మెల్యే వర్యులు పల్లా శ్రీనివాస్ గారికి, అలాగే మన సీనియర్ నాయకులు దేవన్ రెడ్డి గారికి, మన ఇక్కడ ఉన్నటువంటి ప్రతి నాయకులకు కూడా ప్రతి ఒక్కరికి యూత్ అందరికీ కూడా ప్రతి ఒక్కరికి శుభాభినందనలు తెలియజేసుకుంటూ ఈ యొక్క కార్యక్రమాన్ని విజయవంతం చేసినందుకు గాను అలాగే మీడియా సోదరులందరికీ కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ యొక్క మంచి అవకాశాన్ని కల్పించినటువంటి మా మత పెద్దలందరికీ కూడా అలాగే అందరి యూత్ సొసైటీస్ అందరికీ కూడా ప్రత్యేకమైన అభినందనలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నాం. శుభాకాంక్షలు. మరి మొహమ్మద్ చెప్పిన సందేశం చెప్తున్నాను, అందరికీ ధన సాయం చేయబడి పర్లేదు, ఒక చెట్టు మనం చనిపోయే ముందు నాటితే అది 10 మందికి ఉపయోగపడుతుంది. అలాగే మనకి ఏదైనా వివాదం ఉండొచ్చు, వివాదం ఉన్నప్పుడు కూడా మహిళల పట్ల కానీ అదే చిన్నపిల్లల పట్ల కానీ అదేవిధంగా మన సమస్య పట్ల గౌరవం మాత్రం పోకూడదు. అలాగా మంచి సందేశం ఇచ్చారు. సో ఒక మంచి సందేశం అన్ని మతాలు పాటించాలి. సో ఈరోజు ఓజోన్ లేయర్ కాబట్టి ఓజోన్ డే కాబట్టి ఇప్పటి నుంచి మన మొహమ్మద్ చెప్పిన ఒక మంచి వాక్యం పాటిద్దాం, సమాజానికి పునర్నిర్మిద్దాం. థ్యాంక్ యూ.